హలో అండి అందరికీ. ఈరోజు మంచి రుచికరమైన బగారా రైస్ చేసుకుందాము. ముందుగా గిన్నె పెట్టేసి నూనె వేసుకోవాలి, మసాలా దినుసులన్నీ వేసుకోవాలి, దాల్చిన చెక్క, ఇలాచి, లవంగ, మిరియాలు, జాపత్రి అన్నీ వేసుకున్న తర్వాత ఉల్లి పచ్చిమిర్చి వేసుకోవాలి. అందులోనే బంగాళదుంప ముక్కలు, క్యారెట్ ముక్కలు వేసేసి బాగా కలుపుకోవాలి. నూనె పైకి తేలేంత వరకు వేయించుకోవాలి సిమ్లోనే పెట్టేసి. ఇది వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అందులోనే యాడ్ చేసుకోవాలి. మళ్ళీ కలిపేసి ఇంకొక 5 నిమిషాలు వదిలేయాలి. వేగిపోయిన తర్వాత మనము బియ్యం ఎన్ని అయితే తీసుకున్నామో దానికి డబుల్ వాటర్ అనేది పోసుకోవాలి. నేను 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసులు వాటర్ వేసాను. వాటర్ పోసుకొని మనం ముందుగా అరగంట ముందు బియ్యాన్ని కడిగేసి పెట్టుకోవాలి. ఆ బియ్యం అనేది యాడ్ చేసేసి మెల్లగా కలుపుకోవాలి. అందులోనే సాల్ట్ వేసేసి స్లోగా కలుపుకోవాలి. బియ్యం ముక్కలు అయిపోక ముందు చూసారా, ఈ విధంగా కొత్తిమీర వేసేసి ఒక 20 నిమిషాలు మూత పెట్టేయాలి. మనకి వేడి బగారా రెడీ. వేడి మటన్ కర్రీతో తింటే సూపర్ కాంబినేషన్ అండి, చాలా బాగుంటుంది.